హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసరికి మళ్ళీ ఒక వ్లాగ్ అండి. సో మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇది రిషి కోసం ఇడ్లీ పెడుతున్నాను. జస్ట్ 2 ఇడ్లీస్ మాత్రమే. మేము ఏంటంటే ముందు రోజు కొంచెం మసాలా ఫుడ్ తిన్నాము. సో దట్ నేను మార్నింగ్ కర్డ్ రైసే తిన్నాం అనమాట, నేను రిషికి అయితే ప్లెయిన్ ఇడ్లీ పెట్టేస్తున్నాను అండ్ చట్నీ ఆల్రెడీ ఉంది. అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా లంచ్కి కుక్ చేస్తున్నాను. ఈరోజు పప్పు టొమాటో చేశాను అండ్ అలానే బెండకాయ ఫ్రై. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఈరోజు అది అనుకున్నాను, సాటర్డే ఈరోజు. అండ్ ఈరోజు అయితే శ్రీకాంత్ లంచ్కి వస్తూ ఉన్నారు. వచ్చి ఎలా ఉంటుంది, టైం సరిపోద్దా లేదా అన్నట్టు చూస్తూ ఉన్నారు అనమాట. ఇంటికి వచ్చి వెళ్ళడానికి ఆఫ్టర్నూన్ నుంచి నార్మల్గా లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను కదా. సో అలా కాకుండా మార్నింగ్ హడావిడిగా ఉండకూడదని సరే ఒకసారి వచ్చి చూస్తాను అని అన్నారు. సర్లే అని నాకు మంచిదే కదా మధ్యలో వస్తే, సో ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. ఇంక సరే అని ఓకే అంటే ఇంకా ఎలాగో వస్తా అన్నారు కాబట్టి నాకు చాలా లేట్గా వర్క్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా చేసుకున్నాను. సో అందుకే ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 దాటిపోయింది నేను కుకింగ్ చేసినప్పటికి. ఎందుకు అని అంటే తర్వాత చెప్తాను ఎందుకు అనేది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పప్పు టొమాటోకి పోపు వేసేస్తున్నాను. ఆల్రెడీ పప్పు కుక్కర్లో కుక్ చేసేసాను. సో అండ్ ఇక్కడ టొమాటో అదంతా పోపు వేసేస్తున్నాను అనమాట. రెసిపీ అయితే చూపించట్లేదు, మీకు తెలుసు కదా అందరికీ. అండ్ ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నార్మల్గా అయితే పప్పు టొమాటో కుక్కర్లో పెట్టేస్తాను, బట్ ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అది సపరేట్గా ఉడికించి తర్వాత పోపు వేసి మళ్ళీ పప్పు అందులో వేసి అలా చేస్తున్నాను అనమాట. అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈరోజు. చాలా బాగుంటుంది కాంబినేషన్. సో బెండకాయ ఫ్రై అంటే అవి కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, బట్ నేను కట్ చేసుకోవడం ఒకసారి, కుక్ చేయడం ఒకసారి అలా చేయను. కంప్లీట్గా మల్టీ టాస్కింగ్ అనమాట. అన్నీ ఏది మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని అన్నీ ఒకేసారి అటు ఫ్రై చేస్తూ ఉంటాను, ఇటు కట్ చేసేస్తాను. అలా మొత్తం ఒకటేసారి అయిపోతుంది. మ్యాక్సిమం 1 అవర్ లోపే, 1 అవర్ కూడా పట్టదు, 30 to 45 minutes లోపే కుకింగ్ అంతా కంప్లీట్ చేసేయాలి నేను టార్గెట్. ఎందుకంటే అలా నించొని ఉండడం చాలా కష్టం కూడా. అంతే కదా, ఎవరైనా సరే అంతసేపు నించొని కట్ చేసి ప్రతి ఒక్కటి 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తే చాలా వర్క్ అనిపిస్తుంది. బట్ ఇలా అలవాటు చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని నా ఒపీనియన్ అనమాట. సో జస్ట్ అటు సైడ్ బెండకాయకి ఫ్రై చేయడానికి పెట్టేశాను. అండ్ 3 burner స్టవ్ కాబట్టి ఒక సైడ్ రైస్ పెట్టేశాను అండ్ ఇంకో పక్కేమో పప్పు టొమాటో చేసేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ మార్చాను, నాకు వీడియోకి కంఫర్ట్గా ఉంటుందని. సో అక్కడ నేను మూత పెట్టేసి మగ్గిస్తున్నాను అనమాట టొమాటోస్ అవన్నీ. అండ్ ఇటు సైడ్ ఏమో బెండకాయ ఫ్రైకి పోపు అంతా కూడా వేసేస్తున్నాను. సో ఇందులో నాకు బెండకాయ ఫ్రైలోని శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం నేను ఫ్రైస్కి ఆనియన్స్ వేయను, బట్ ఈసారి ఎందుకు వేసాను, జస్ట్ కొంచెమే. అది కూడా నేను ఆనియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను ఫ్రై చేసినప్పుడు ఏదైనా కర్రీస్కి. సో అంతే, ఇక్కడ బెండకాయలు అయితే అంటే 3 at a time, 4 at a time అలా కట్ చేసేస్తున్నాను. ఫాస్ట్గా అవ్వాలి కదా. అండ్ మధ్యలో ఇన్సెక్ట్స్ అవి పురుగులు అవి ఉంటాయి కదా, అవి చూసుకుంటూనే కట్ చేస్తున్నాను జాగ్రత్తగా. సో అటు కలుపుతూ ఇటు కట్ చేస్తూ. అండ్ రిషి ఏం చేస్తుందని డౌట్ వస్తుంది కదా. రిషి అయితే బయట తనకి వాటర్ ఇంకా కొంచెం గ్లాసులో ఏవే గిన్నెలు అవి ఇచ్చేస్తే కొంచెం అలా కూర్చొని ఆడుకుంటుంది. నేను వంట చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అదే పని చేస్తాను. లేకపోతే ఏదైనా కార్టూన్ పెట్టి కానీ ఏదైనా తినడానికి ఇచ్చేస్తే అలా కూర్చొని తింటుంది. తనకి ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఇలాంటి గిన్నెలు వాటరు ఏదైనా ఇచ్చేసామనుకోండి, చక్కగా ఆడుకుంటుంది తనే కూర్చొని. ఒక 15 to 20 minutes కదలకుండా ఆడుకుంటుంది. మళ్ళీ ఒక మధ్యలో వెళ్ళి మనం ఒకసారి కనిపించి ఇంకేదైనా మార్చి ఇచ్చామనుకోండి, మళ్ళీ దాంతో ఆడుకుంటుంది. సో అంటే ఓవరాల్గా నేను బిజీగా ఉన్నప్పుడు తనను కూడా కొంచెం వర్క్లో బిజీగా ఉంచేస్తాను అనమాట. ఏదో ఒకటి ఇచ్చేసి తనకి ఇంట్రెస్ట్గా ఉన్నది ఏదో ఒకటి ఇస్తే తనే ఆడుకుంటుంది. సో అంతే, నా లంచ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, సో ఇప్పుడైతే నా లంచ్ ప్రిపేర్ చేయడానికి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు వచ్చి చూస్తా అన్నారు. అక్కడ నుంచి 3 kilometers ఉంటుంది. సో ఇటు నుంచి 3 kilometers, మళ్ళీ రావడానికి 3 kilometers అండ్ 1/2 hour ఉంటుంది లంచ్ టైమ్. సో వచ్చి వెళ్ళడానికి తినడానికి టైం సరిపోతుంది లేదా ఒకసారి చూస్తాను వచ్చి అన్నారు. సో సర్లే అని నేను అందుకే ఇంత లేట్ అయిపోయింది నా కుకింగ్ ఈరోజు. మొత్తం సాటర్డే అండ్ చాలా వర్క్, ఇల్లు క్లీనింగ్, పూజ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో హెడ్ బాత్ అన్ని టైం టేకింగే. ఇప్పుడైతే కరెక్ట్గా 1:45 అయింది. ఇంకో 15 minutesలో రావచ్చు. 15 కాదు, ఒక 20-25 minutes పడుతుంది. సో లంచ్ అయితే చేసేసాను, లంచ్ పెట్టేశాను, కుకింగ్ చేసేసాను. ఇప్పుడు రిషికి పెట్టి, ఇప్పుడు వాళ్ళ డాడీ వస్తే పడుకోదు.
సో పెట్టేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటే తర్వాత పడుకుంటుంది. సో అదనమాట. ప్రజెంట్ అయితే ఈ రోజు సాటర్డే చాలా చాలా హడావిడిగా అయిపోయింది. మార్నింగే తను బాక్స్ పట్టుకెళ్ళిపోతే కంప్లీట్ 10 లోపు మొత్తం వర్క్స్ అన్నీ అయిపోతాయి. తర్వాత బాతింగ్ అండ్ రిషి బాతింగ్ అంతా ఉంటుంది. 11 లోపు ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. బట్ ఇప్పుడు ఈరోజు 2 అయినా సరే ఇప్పుడు 2 వరకు అలా బట్టలు కూడా ఆరబెట్టి కింద వరకు వెళ్ళి రిషిని తీసుకొని అక్కడ ఏంటంటే మట్టి అదంతా ఉంటుంది కదా, ఇంకా అసలు రానని గొడవ అమ్మా అనిపించింది నాకు. 3 డేస్కి ఒకసారి క్లోత్స్ వేస్తున్నాను వాషింగ్ మిషన్లో. అవన్నీ తీసుకొని వెళ్ళి అన్ని ఆరబెట్టే లోపు రిషి ఏమో కింద మట్టిలో ఫుల్ ఆడేసుకుంటుంది. స్నానం చేయించి తీసుకెళ్తున్నాను. మళ్ళీ వచ్చి కాలు చేతులు కడుక్కొని మొత్తం నీట్గా చేసుకొని అంతా కొంచెం ఈ క్లోత్స్ వాషింగ్ కాదు డ్రై అవ్వడానికి ప్లేసెస్ సెట్ కాలేదు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. అండ్ బయట ఆరబెడదామన్నా ఇంటి ముందు అక్కడంతా వర్క్ చేస్తున్నారు. సో సిమెంట్ అదంతా పడుతుంది అనమాట. అదంతా కుదరదు అనేసి ఇంకా తప్పక అక్కడికే వెళ్ళి ఆరబెట్టుకుంటాను. సో ఈరోజు ఎండ్ వచ్చింది. సో ఈరోజు వాషింగ్ మిషన్ వేసేసాను ఇంకా. సో అవి కంప్లీట్గా డ్రై అయితే ఇంట్లో వేస్తే స్మెల్ అలా వచ్చేస్తుంది అనమాట. సో బయటకే ఇంకా బెటర్ అని బయట ఒకసారి వేసి వచ్చేస్తే అయిపోద్ది. బట్ రిషి అసలు ఉండట్లేదు, అదొకటే ప్రాబ్లము. సో అది అప్డేట్. ఈసారి నైట్ టైం వేసేసి నైట్ అంతా వదిలేసి మార్నింగ్ కొంచెం ఎండ వస్తుంది కదా, ఆ టైం వరకు ఉంచి 11 o'clock అలా బట్టలు తీసుకొచ్చేయాలి. ఎందుకంటే శ్రీకాంత్ ఉంటే అప్పుడు పట్టుకుంటారు కదా, అది. అండ్ ఇప్పుడైతే లంచ్కి వస్తారు. ఇప్పుడు నేను ఫస్ట్ రిషికి పెట్టేస్తాను ఇప్పుడు. దెన్ తను వచ్చిన తర్వాత నేను తను కలిపి తినేస్తాను. అంతే ఇప్పటివరకు అయితే అప్డేట్. నేను కుకింగ్ చేసే లోపు ఇలా చేసింది చూసారా, ఇది ఇలా ఆడుకుంది మొత్తం అంతా. ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్నాను. తను పడుకోబెట్టేశాక క్లీన్ చేశాను. హలో. సో ఇప్పుడు వరకు వీడియో ఎడిటింగ్స్ చేసుకున్నాను. 4:25 అయింది. రిషి ఈరోజు కొంచెం లేట్గా పడుకుంది. ఎందుకంటే నాకు పనులు అవన్నీ కొంచెం లేట్గా అయ్యాయి. తనకి తినిపించడం శ్రీకాంత్ అంటే తను ఆఫీస్ నుంచి వచ్చి లంచ్ చేసి 2:30కి వెళ్ళారు. దెన్ తను పడుకోబెట్టేసరికి 3 అయిపోయింది. సో కొంచెం లేట్గా పడుకుంది, ఇంకా లేగలేదు. 4:25 అయింది ఇప్పుడు టైమ్. సో ఇప్పటి వరకు నేను జస్ట్ వీడియో ఎడిటింగ్స్ కొన్ని చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఈరోజు డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఏంటంటే డిమార్ట్లో నాకు గ్రాసరీస్ అన్నీ కావాలి కాబట్టి ఒక్కళ్ళనే అలౌ చేస్తున్నారు. సో నేనే లోపలికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను. ఆ లోపు చికెన్ తను ఆడిస్తా అన్నారు బయట. సో తను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అనమాట. సో తను వచ్చిన తర్వాత మేము వెళ్దాం అనుకున్నాం. అండ్ ఈ లోపు నేను ఇంట్లో సామాన్లు ఏమీ తెచ్చుకోలేదు షిఫ్ట్ అయిన తర్వాత. సో అక్కడ ఉండేటప్పుడు అన్నీ ఖాళీ చేయాలి, ఏం తెచ్చుకోకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేయాలి అని ఆల్మోస్ట్ అక్కడ కంప్లీట్ చేశాను. ఇక్కడికి వచ్చాక 1 week వరకు అన్నీ సరిపోయాయి. అండ్ ఈరోజు అయితే కొన్ని సామాన్లు తీసుకొని రావాలి. ఏమేమి లేవు అన్నీ లిస్ట్ రాసుకొని దాన్ని ఒక పిక్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. అక్కడ మొబైల్లో చూసుకొని ఇంకేం కావాలంటే అవి బాస్కెట్లో వేసేసుకొని వచ్చేయడమే. సో చాలా ఫాస్ట్గా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అండ్ ఈరోజు రేపు సండే. అండ్ రేపు గ్రహణం అంటున్నారు, తెలీదు. అంటే గ్రహణం అంటున్నారు, రేపు వెళ్ళొచ్చో లేదో బయటికి అదంతా తెలీదు. సో ప్రజెంట్ అయితే ఈరోజు కొంచెం తొందరగా వస్తా అన్నారు 6 o'clock అలా. సో వచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతే ఒక 1 hourలో వచ్చేయచ్చు మళ్ళీ. అది ప్లాన్. ఇప్పుడైతే నేను గ్రాసరీస్ ఏమేమి ఉన్నాయో చూసుకొని చెక్ చేసుకొని అండ్ ఇంట్లో పూజ దగ్గర ఇంకా డెటాల్ ఇలాంటివి ఉంటాయి కదా ఒకటి. సో అలాంటివి లిస్ట్ రాసుకొని రెడీగా పెట్టుకునేస్తే తను వచ్చేసరికి ఇంక వెళ్ళొచ్చు అనమాట. రిషి లెగిస్తే నాకు ఆ కంగారులో ఏం రాస్తానో ఏంటో తెలీదు. సో ఇంకొక 15-20 minutesలో లెగుస్తుంది నాకు తెలిసి. సో ఈలోపు నేను జస్ట్ ఒకసారి మొత్తం అంతా చూసేసుకొని లిస్ట్ సార్ట్ అవుట్ చేసి రాసుకోవాలి అంతే. రిషిని ఇంక పడుకోబెట్టేసిన తర్వాత ఒకసారి కిచెన్లోకి అసలు రాలేదు. సో జస్ట్ అలా కూర్చొని వీడియో ఎడిటింగ్స్ చేసుకున్నాను. తర్వాత వచ్చి ఇంకా ఒకసారి జస్ట్ అలా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం క్లీన్ అయిపోయింది. జస్ట్ తినేవి అలా ఉంటాయి కదా, సో తనకు తినిపించినవి అలా క్లీన్ చేసేసాను. అండ్ తర్వాత నాకు కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ రాసుకున్నాను. నేను ఏదైనా సరే మ్యాక్సిమం పెన్ అండ్ బుక్ యూజ్ చేస్తాను. అంటే మొబైల్లో నోట్స్ అది ఉంటుంది కదా, సో అది కూడా యూజ్ చేస్తాను. బట్ మ్యాక్సిమం నేను ఎక్కడికైనా ట్రావెలింగ్కి అలా వెళ్ళినప్పుడు కానీ ఇలా ఏదైనా ఇంపార్టెంట్వి రాసుకోవాలన్నా సరే ఖచ్చితంగా బుక్ అండ్ పెన్ యూజ్ చేస్తాను. సో లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి కొన్ని లేనివి అర్జెంట్ అయినవి అన్నీ రాశాను. సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ గ్రాసరీస్ ఇంట్లోకి ఏం అవసరం అవుతుంది ప్రతి ఒక్కటి ఇలా వేరే బుక్ ఇది ఇలా రాసి పెట్టేసుకుంటాను. అండ్ ఇందులోని నేను ఒక్కొక్కటి ఆలోచించకుండా జస్ట్ ఒక్కొక్కటి చదువుకుంటాను.
అది అక్కడ ఉందా లేదో చెక్ చేసుకుంటా అంతే. సో ఇక్కడ ఉందా లేదా అక్కడ కూర్చుంటావా? చెప్పులు తీసేసి వెళ్ళు, అక్కడ డోర్ దగ్గర తీసేసి అక్కడ 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 గో దేర్. సో ఇలా లిస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. జస్ట్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటాను. ఇందులో లేనివి వేరే దాంట్లో జస్ట్ రాసుకుంటాను. లేదు అంటే మనకి గ్రాసరీకి సంబంధించిన బోల్డ్ అండ్ యాప్స్ ఉన్నాయి మొబైల్లోని. సో అదన్నీ నాకు టిక్ చేసుకొని అన్నీ కొంచెం కష్టం కాబట్టి రిచితోని జస్ట్ అలా చూసుకుంటూ అలా వేసేసుకోవచ్చు అనమాట. అందుకే ఒక పిక్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెళ్తున్నాము, తను వచ్చారు. సో ఫ్రెష్ అప్ అవుతున్నారు. తను అవ్వగానే ఇంకా వెళ్ళి తెచ్చేసుకోవడమే. వచ్చిన తర్వాత నేను డిమాండ్ నుంచి గ్రాసరీస్ ఏం చూపిస్తాను, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చూపిస్తాను. లేదు అని అంటే అంతే. ఇంకా అంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అలానే కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. సో డీమార్ట్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కూడా కార్ట్లో వేసేసాను. అండ్ తనకి శ్రీకాంత్ కాల్ చేసి అప్పుడు తనని లోపలికి పంపించి నేను బయటకు వచ్చాను. ఎందుకంటే చిన్నపిల్లల్ని అలౌ చేయట్లేదు లోపలికి. సో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ నా షాపింగ్ అయిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. తర్వాత తను వెళ్ళి ఏం కావాలో తీసుకొని రిమైనింగ్ బిల్లింగ్ చేయించుకొని వచ్చేస్తున్నాను అనమాట. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ డీమార్ట్ చూసారా, మొత్తం ఇక్కడ అంతా ఖాళీగా ఉంది. 8 అయిపోయింది ఆల్మోస్ట్. సో 9 వరకు ఉంటుంది అనుకుంటా ఇది. సో 8 అయింది మేము కరెక్ట్గా అంతా అయ్యేసరికి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.